Hi, hello everyone, this is Shona and welcome back to my other video. Part-time jobs scams. ఇదొక స్కామ్ యూకేలో, హోల్ యూకేలో ఇదొక స్కామ్ ఏందయ్యా అంటే ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. స్టూడెంట్ వీసా మీద చాలా మంది ఉన్నారు. రోడ్ మీద పోతే పార్క్లో ఉన్న రోడ్ మీద పోతే ఈజీగా చూపిస్తారు. స్టూడెంట్స్ ఈజీగా చూపిస్తాం. మనోళ్ళే హైదరాబాద్ మాట్లాడుతూ తెలుగు, తమిళ్, మరాఠీ, గుజరాతీ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అంతమంది స్టూడెంట్స్ వచ్చిండు ఏదో ఉన్నదని. అంటే వీళ్ళు ఎట్లా వస్తారంటే పైసలు సంపాదిద్దాం, ఇంటికి పంపిద్దాం, దే ఆర్ రైట్. కానీ ఇక్కడ సిచ్యువేషన్ తెలియదు. మాస్టర్స్ డిగ్రీ మీద వస్తారు, ఫేక్ సర్టిఫికేట్, న్యూ సర్టిఫికేట్, చదువుకున్న సర్టిఫికేట్ ఏదో పట్టుకొని వస్తారు. ఎడ్యుకేషనల్ లోన్ పట్టుకొని, సేవింగ్స్ పట్టుకొని ఏదో ఒకటి పీక్దామని వస్తాం. వచ్చిన తర్వాత జాబులు లేవంటే ఎట్లుంటుంది? మనం తీసిన 20 లక్షలకి మిత్తి గిత్తి అంతా కలిపి 24 లక్షలు 25 లక్షలు అవుతుంది. దానికి మళ్ళీ టైం ఉంటుంది. అది కట్టాలనే కదా మనం వచ్చింది. అవి కట్టాలి, ఇంకా సేవ్ చేసుకోవాలనే వస్తాం. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ వచ్చేటోళ్ళంతా ఇదే క్లారిటీ. నేనైతే క్లారిటీగా చెప్తాం. దీనికోసమే వస్తారు. వచ్చిన తర్వాత స్టూడెంట్స్ చూస్తారు, నీకు జాబ్ ఉన్నదా? నాకు జాబ్ లేదు. నీకు జాబ్ ఉన్నదా? నాకు జాబ్ లేదు. నీకు జాబ్ ఉన్నదా? నాకు జాబ్ లేదు. అసలు ఇక స్కామ్ ఎట్లయితుంది అంటే ఇక జాబులు లేవుగా ఎవరి దగ్గర. ఇక రెస్టారెంట్స్ ఉంటాయి, దేశీ రెస్టారెంట్స్, హైదరాబాద్ బిర్యానీ సెంటరు, చికెన్ షాపు, ఈ బిర్యానీ సెంటర్, ఆ బిర్యానీ సెంటర్, పిజ్జా షాపు, చికెన్ షాపు, ఆ కేఎఫ్సి ఫస్ట్ వర్షన్ కేఎఫ్సి షాపులు ఉంటాయి. ఇవి వింగ్స్, పిజ్జాలు, ఆ డోనట్లు, బర్గర్లు, సర్గైస్ అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి ఈ షాపులల్లో. మనోళ్ళు ఏం చెప్తారంటే నాకు జాబ్ కావాలని పోతాం. ఎట్లా అంటే రిక్వెస్టింగ్, హలో హాయ్, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ పార్ట్ టైమ్ జాబ్, ఐ బీన్ ల్యాండెడ్ హియర్ సిన్స్ 1 month, ఐ బీన్ సర్చింగ్ ఫర్ జాబ్. అది ఇట్లానే అడుగుతాం, రెస్పెక్ట్ఫుల్గా అడుగుతాం, మంచిగా నీట్గా అడుగుతాం. అడిగిన తర్వాత ఓ తెలుగువా, ఎక్కడి నుంచి? నేను ఇక్కడ నుండి. ఓ గుడ్ టు సీ యూ మ్యాన్, అది ఇదని రెస్పాండ్ అవుతాడు, మంచిగా అవుతాడు. అయిన తర్వాత ఏం చెప్తాడంటే సరే జాబ్ కావాలా నీకు? నీకు జాబ్ కావాలంటే ఫస్ట్ ట్రయల్ షిఫ్ట్ అంటాడు. మనం ఏమంటాం, నీ అమ్మ ఖుష్ అయిపోతాం మనం, జాబ్ దొరికింది మనము చేసుకోవాల్సిందే అని. వానికి డైరెక్ట్ సీదా సాదా ఏం చేయలేం. ట్రయల్ షిఫ్ట్ ఓకే అంటాడు. వాడి ఏమేమి చెప్పిస్తాడు చూడు. పాయకన్నాలు సాఫ్ చేపిస్తాడు, టాయిలెట్ అంతా క్లీన్ చేపిస్తాడు, టేబుల్ అన్నీ సాఫ్ చేపిస్తాడు, చికెన్ మొత్తం కడిపిస్తాడు, ఆయిలింగ్ దగ్గర పెట్టిస్తాడు, ఫ్రైయర్స్ దగ్గర పెడతాడు, మొత్తం పని చెప్తాడు. వెజిటేబుల్స్ కట్ చేపించుకుంటాడు, అన్నీ చేపిస్తాడు. 1 day చేపిస్తాడు. 1 day ఇచ్చిన తర్వాత ఓకే యూ నీడ్ మోర్ ట్రైనింగ్ అంటాడు. మనం ఏమనుకుంటాం, అమ్మ ట్రైన్ అయిపోయిన తర్వాత దాని పైసలు సంపాదిద్దామని అనుకుంటాం. నెక్స్ట్ డే వస్తాం, హలో కన్వర్జేషన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వచ్చి మనం 100% కాదు 1000% ఇస్తాం. మనం ఎందుకంటే జాబ్ లేదు, జాబ్ సెక్యూర్ చేసుకోనికి 1000% ఇస్తాం. వాడు చెప్పిన దానికి మనం ఇంకా దిల్ పెట్టి చేస్తాం, ఇంకా ఇమాందారీతో పని చేస్తాం. ఇక ఎట్లా అంటే జాబ్ మనకే రావాలి. ఏమంటాడు, ఇక ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, 4th day, 5 days, 6 days అయిపోతుంది. ట్రయల్ షిఫ్ట్ అని అర్థం అంటది. ఇది 8 గంటలు 10 గంటలు వీడు డెడికేషన్గా వర్క్ చేస్తూ అంటాడు. అది కూడా పార్ట్ టైం జాబ్. అది కూడా ఏదో షాప్లలో, రెస్టారెంట్ అయినా, పిజ్జా షాప్ అయినా, ఎక్కడైనా అంత డెడికేట్గా వర్క్ చేస్తూ అంటాడు. ఎందుకంటే జాబ్ సెక్యూర్ చేసుకోనికి. వాడు అయిపోయిన తర్వాత ఏమంటాడు తెలుసా, నువ్వు చక్కగా చేస్తలేవు. వాడు చెమటలు పోసుకుంటా, ఏడ్చుకుంటా, వాడి ఎన్ని ఇన్సెక్యూరిటీస్ అన్నీ వదులుకొని జాబ్ చేస్తా అంటే యూ నీడ్ మోర్ ట్రైనింగ్. కానీ నాకు ట్రైనర్స్ వద్దు, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి. 8 రోజులు 10 రోజుల నుంచి వీని షాప్ అంతా నడుస్తా అంటే ఫైదాలనే ఉంటాడు వీడు. ఓనర్స్ అందరు ఫైదాలనే ఉంటారు. స్టూడెంట్స్ బుగ్గగాళ్ళు. ఇక్కడ స్టూడెంట్స్ బుగ్గగాళ్ళు. సరే అయింది, మనము 8 రోజులు 10 రోజులు ట్రయల్ షిఫ్ట్లు చేసుకున్నాం. చేసిన తర్వాత వాడు పే ఎంత అంటుంది తెలుసా? నీకు 3 pounds ఇచ్చడే ఎక్కువ, చెత్తవా? నువ్వు చేయమంటే చెప్పు 2 pounds రెడీ ఉన్నాడు. నువ్వు ఎందుకు చేయమంటున్నా అంటే తెలుసా, నాకు నీతో కనెక్షన్ అయినా, క్యాస్ట్ ఫీలింగ్ తీస్తాడు, రిలీజియన్ ఫీలింగ్ తీస్తాడు, ఏదో ఒకటి తీస్తాడు. నువ్వు ఇండియను, నువ్వు పాకిస్తానీ అంటే నాకు ఇష్టం, బంగ్లాదేశోడు అని నాకు ఇష్టం, మలయాళీ అంటే నాకు ఇష్టం, ఏదో ఒక ఫీలింగ్ తీస్తాడు. 2 poundsకి చేస్తావా అని అంటాడు. 2 poundsకి ఎవరైనా చేస్తారా? బేసిక్ మినిమం పే ఈరోజు 11.44 NI నేషనల్ ఇన్సూరెన్స్ మీద నువ్వు లీగల్గా వర్క్ చేసుకుంటే గంటకి 11.44 pounds ఇవ్వాలి. వీడు గంటకి 2 pounds 3 pounds ఇస్తా అంటాడు. అంతే, ఎంత అడ్వాంటేజ్గా తీసుకుంటాను చూడు. ఇక్కడ మనము వాళ్ళ రెస్టారెంట్లు, బిజినెస్లో అన్నీ పెంచుతాను, మనకేమో ఎవరు కేర్ చేస్తలేడు. ఎందుకంటే స్టూడెంట్స్ అంతమంది ఉన్నారు. ఇది ఒక స్కామ్. 10 రోజులు ట్రయల్ షిఫ్ట్లు చేయించుకున్న తర్వాత 10 రోజులు పే అయ్యాడు. దాని తర్వాత నీకు జాబ్ ఇస్తా అని చెప్పి 2 pounds 3 poundsకి డీల్ మాట్లాడతాడు.
మళ్ళీ డైలీ 12 గంటలు చేయాలి. డైలీ 12 గంటలు చేస్తే 36 పౌండ్స్ 30 పౌండ్స్ ఏం సరిపోతాయి చెప్పు? 30 పౌండ్స్ ఏం సరిపోవు లండన్ సిటీలో అయితే. 30 పౌండ్స్ అసలు దేనికి సరిపోవు. ఇదొక స్కామ్, పెద్ద స్కామ్ అంటే ఇదే పెద్ద స్కామ్. పార్ట్ టైం జాబులు స్టూడెంట్స్ని అంత ఈజీగా వాడుకుంటా అంటారు లిటరల్లీ. ఇంకా ఇక్కడ నేను చెప్తున్నా కదా, మన ఏషియన్స్ దగ్గర వర్క్ చేసే బదులు మనము యూరోప్ పీపుల్ అయినా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గర అయినా వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తే, అంటే లైక్ ఫారినర్స్ ఇక్కడ ఉంటే చాలా పిజ్జా షాపులు ఆ షాపులు ఈ షాపులు ఉంటాయి. వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, పైసలకి పైసలు ఇస్తారు. పని చేయి, పైసలు తీసుకుపో, తిను, మంచిగా ఉండు. ఇట్లాంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళ తప్ప ఎవరి దగ్గర ఉండదు. వీళ్ళ దగ్గర వర్క్ చేసినావు అనుకో, ఏషియన్స్ దగ్గర నీకు కేర్ చేయరు. వాడు నీకు లేబర్ కంటే గలీజ్గా ట్రీట్మెంట్ ఉంటుంది. మన వాళ్ళ దగ్గర గలీజ్గా ఉంటుంది. నేను చెప్తున్నా లిటరల్లీ. అజ్జయ్ ఇజ్జయ్ అజ్జయ్ ఇంత గలీజ్గా ర్యాష్గా ఎంత ఉంటుంది అంటే రూడ్గా బిహేవియర్ ఉంటుంది. నువ్వు ఒక పన్నోని లెక్క ఉంటుంది. నువ్వు బ్రిటిష్ రెస్టారెంట్లో నువ్వు ఎక్కడన్నా బ్రిటిష్ వాళ్ళ దగ్గర టర్కీ వాళ్ళతో దగ్గర నీకు రెస్పెక్ట్ ఉంటుంది. నీకు ఒక మాట అన్నాడు, వాడు ఆలోచిస్తాడు ఒక మాట నీకు. మనవాడు అది ఏరా ఇది వాడు రామించి దిగాడు బే అంటాడు నెక్స్ట్. అట్లుంటుంది. ఇది ఒక స్కామ్. మనోళ్ళు ఏంటంటే జాబులు లేవు, ఏదో ఒకటి చేద్దామని మనోళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా చేస్తాను. సో ఇదేంటి మార్కెట్లలో చేసుకుంటాను. మన ఏషియన్ షాప్లో, ఆఫ్ లైసెన్స్ షాప్ అంటే మన జనరల్ స్టోర్లు ఎక్కడ పడితే అక్కడ మన ఏషియన్ స్టోర్సే ఉంటాయి. అక్కడ మన వాళ్ళు చేస్తాను 2-3 పౌండ్లకు ట్రయల్ షిఫ్ట్లు, ఒక వారము 10 రోజులు ట్రయల్ షిఫ్ట్లు పే ఏమో 2-3 పౌండ్లకు చేసుకుంటాను. ఇది పెద్ద స్కాము. అసలు ఒక్కడు ఎక్స్పోజ్ చేయలేదు పార్ట్ టైం జాబ్స్ ఇంత స్కామ్ అవుతుందని కూడా. ఇట్లుంటుంది పార్ట్ టైం జాబ్లో స్కామ్. ఒకడేమో జాబ్ ఇస్తా అంటాడు, జాబ్ కన్ఫర్మ్ అంటాడు, మొత్తం నెల చేపిస్తాడు. నెల 2 నెలలు చేపిస్తాడు. ఈ రోజు ఇస్తా రేపిస్తా, ఈ రోజు ఇస్తా రేపిస్తా, ఈ రోజు ఇస్తా రేపిస్తా, ఈ రోజు ఇస్తా రేపిస్తా. వాడు ఒక భరోసాతోనే ఉంటాడు. మనం దగ్గర పని చేసినా మనోడు ఇస్తాడు, ఈ రోజన్నా రేపన్నా ఇస్తాడు. నాకు అకామిడేషన్ కట్టుకోవాలి, పైసలు ఫుడ్కి కట్టుకోవాలి, ట్రావెల్కి కట్టుకోవాలి, ఇవన్నీ బిల్స్ ఇట్లా ఆపుకొని పెట్టుకుంటాడు. వాడు ఇస్తాడని వాడు ఎగ్గొడతాడు. వాడు అసలు ఎల్బి ఇయ్యాడు. వాడు అసలు పైసలు ఇయ్యాడు. వాడు పైసలు ఎత్తాడు. నేను ఎక్కువ అన్నాడు అనుకో, నేను హెచ్ఎంఆర్సీ కంప్లైంట్ చేస్తా, నేను హోమ్ ఆఫీస్కి కంప్లైంట్ చేస్తా. నువ్వు క్యాష్ ఇన్ చేసినావు, ఇక్కడ నువ్వు పార్ట్ టైం ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే మనకు 2 డ్రాప్స్ పడతాయి. 2 డ్రాప్స్ కింద డైపర్ వేసుకోవాలి. వాడు చెప్పిన మాటలు అట్లా ఉంటుంది. వాడు పని చేపించుకుంటాడు 2 నెలలు. వాడి దగ్గర అన్ని బొగనాలు గిగునాలు అన్ని సాఫ్ చేపిస్తాడు. ఏదంటే అది చేపిస్తాడు. 2 నెలల తర్వాత పైసలు ఇస్తా అంటాడు, ఎగ్గొడుతాడు. ఎవరికి చెప్పుకుంటావు? నీకు ఎవడు ఉన్నాడు చెప్పుకోనికి? పోలీసు వాళ్ళకి చెప్తావు? చెప్పుకోపో. నువ్వు ఎందుకు చేసినావు 2 పౌండ్లకు 3 పౌండ్లకు అంటావు. ఇట్లున్నది. ఎవడు చెప్తలేడు. మరి అవేర్గా ఉండండి. మీరు అన్నీ తెలుసుకోండి. పార్ట్ టైం జాబులు ఎట్లా నడుస్తుంది. మీరు మీ ఓన్గా ఓపెన్ చేసి కెరియర్ వెబ్సైట్స్ ఉంటాయి. కేఎఫ్సి అంటే కేఎఫ్సి వెబ్సైట్, డామినోస్ అంటే డామినోస్ వెబ్సైట్, సబ్వే అంటే సబ్వే వెబ్సైట్, లింక్డ్ఇన్, ఇండీడ్ ఫ్లెక్స్, ఇండీడ్, ఇంకా టోటల్ జాబ్స్, ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఓన్గా చేయండి, ఎన్ఐ మీద చేయండి. నువ్వు ఇక్కడ 30 రోజులు చేసే బదులు అక్కడ 10-12 రోజులు చేస్తావు, అదే పైసలు వస్తాయి. నీకు అవే పైసలు వస్తాయి. మనోళ్ళ దగ్గర అసలు పని చేయొద్దు. నేను అదే చెప్తున్నా. మన ఏషియన్స్ దగ్గర పని చేస్తే రెస్పెక్ట్ ఉండదు, పైసా ఉండదు, ఏముండదు. కొందరు, అందరూ ఇట్లానే ఉంటారని కాదు, కొందరు 99% ఇట్లానే ఉంటారు. 1% ఎక్కడో వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ మనోళ్ళ దగ్గర అయితే చేయొద్దనే నా అడ్వైస్. పార్ట్ టైం జాబ్ స్కామ్ అయితే ఇది. పని చేపించుకుంటారు, పైసలు అయితే ఇయ్యరు. క్యాష్ ఇన్కి 2-3 పౌండ్లకి ఇస్తారు. బెటర్ యూ గో వర్క్ విత్ ఎన్ఐ నెంబర్. 20 అవర్స్, వారానికి 20 అవర్స్ చేసుకుంటే కమ్మగా మంచిగా గంటకి 11.44 pound per hour. మంచిగా పైసలు నువ్వు 10 రోజులు, వారానికి 3 రోజులు పోయినా కూడా నీకు 8 అవర్స్ ఇస్తారు. మంచిగా పైసలు వస్తాయి. కానీ మన ఏషియన్ షాప్లల్లో దేశీ రెస్టారెంట్ ఏ షాప్కి పోవద్దు. వాళ్ళ దగ్గర మాట పడవద్దు. వాళ్ళ దగ్గర ఇచ్చేది బొంగుల పైసలు 2 పౌండ్లు దేనికి సరిపోదు. బాత్రూమ్ పోనీకి ఇక్కడ 2 పౌండ్లు, టాయిలెట్ యూజ్ చేయడానికి 2 పౌండ్లు. గంట పని చేయాలి నువ్వు టాయిలెట్ పోనీకి. నువ్వు ఇక్కడ టాయిలెట్ పోవాలంటే గంట పని చేసి ఆ 2 pounds తీసుకొచ్చి టాయిలెట్ పోవాలి. అలాంటి అట్లా యూజ్ చేసుకుంటాను స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కదా. సో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ బిజినెస్లో హై చేసుకుంటున్నారు. పాపం దాకే పోతారు. ఈ కొడుకులు అసలు ముందుకు రారు, ఇవే పట్టుకొని ఉంటారు. ఈ 2 పౌండ్లు 3 పౌండ్లు పట్టుకొని ఇదే దందాలు చేసుకుంటూ ఉంటారు. ఏదో రోజు పాపం దాకి పురుగులు పట్టి పోతారు. వాళ్ళు పోతారు. ఇక మాటలు వస్తానే ఇవ్వని అండి. సో స్కామ్స్ అయితే ఇది, పార్ట్ టైం జాబ్ స్కామ్ అయితే ఇది. మేక్ షూర్ మీరు ఎవరి దగ్గర వర్క్ చేయొద్దు, ముందే మాట్లాడుకోండి. వాడు పార్ట్ టైం జాబ్ ఇచ్చినా కూడా కొంచెం హై రేట్ 8 pound 9 pound క్యాష్ ఇన్ చేసుకున్నా కూడా అది బెస్ట్. ఎందుకంటే 9 pound 8 pound ఈజ్ రీజనబుల్.
అది కూడా ఆ రోజు తీసుకోవాలి, లేకుంటే వారం వారం తీసుకోండి పైసలు. సో ఇట్లా ఉంటుంది. సో ఇంతే చెప్పాలనుకుంటానా. పార్ట్ టైం జాబ్ స్కామ్ అయితే ఇట్లా ఉంటుంది. సో మేక్ షూర్ బీ అవేర్, టేక్ కేర్ గాయ్స్. మీరు లండన్లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఎక్కడున్నా కూడా సో జాగ్రత్తగా చేసుకోండి. మీకు ఎవ్వరు లేరు, మీకు మీరే ఉన్నారు ఇక్కడ. సో మీరు టైంకి తినండి, మంచిగా జాబ్ చేసుకోండి, మంచిగా ఉండండి. ఓకే, ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. సో మేక్ షూర్ పోతున్నావా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి పో, ఓకేనా. నెక్స్ట్ వేరే వాళ్ళకి తెలుస్తుంది ఇట్లా స్కామ్ ఉంటుంది పార్ట్ టైం జాబ్ యూకేలో. అది నాకు వేరే దేశాలది నాకు తెలియదు, కానీ యూకేలో అయితే ఇది చూసినా, నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఐఎమ్ లీవింగ్ నౌ, ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.